నా పేరు కృష్ణంరాజు వివిఆర్, చీఫ్ ఎడిటర్, జర్నలిస్ట్, న్యూస్ అండ్ వ్యూస్ మ్యాగజైన్. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ పక్షం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తిరిగి అధికారంలో రావడానికి అనేక వాగ్దానాలు చేశారు. వీటికి తోడు అనేక సందర్భాల్లో అసత్యాలు కూడా ప్రచారం చేసి ప్రజలను మభ్యపెట్టారనే ఆరోపణలు కూడా ఆయన ఎదుర్కొన్నారు. ఇటువంటి ఆరోపణలో ఒకటి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అప్పులు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కుప్పలు తెప్పలుగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని రుణాల ఊబిలో కూర్చేశారు అని ఒకవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన పాత మంత్రివర్గ సహచరులు, మరోవైపు పురంధేశ్వరి లాంటి బీజేపీ నేతలు, వీరికి తోడు ఈనాడు, జ్యోతి లాంటి పత్రికలు కూడా ఆంధ్రప్రదేశ్కు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు 11 లక్షల కోట్ల రూపాయలు, 12 లక్షల కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పి ప్రచారం చేశాయి. ఒకవైపు కేంద్రంలో ఆర్బీఐ కానీ, లేకపోతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పులు 6 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలకు మించి లేవు అని చెబుతున్నప్పటికీ కూడా వీరు ఒక కొత్త అంకెలని వారు ప్రజలకి చెబుతూ ప్రజలు నమ్మేలా చేయటంలో వారు సక్సెస్ అయ్యారు. బాగానే ఉంది. మరి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. ఏర్పడిన తర్వాత వారు చేస్తుంది ఏమిటి? వారు కూడా నిరంతరం అప్పుల మీదే కాలం గడుపుతున్నారని చెప్పి అనిపిస్తుంది. జూన్ 6వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. ఇది డిసెంబర్ 6కి దాదాపు 6 నెలలు పూర్తవుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్కు దాదాపు 1,00,000 కోట్ల రూపాయల అప్పులు, బకాయిలు ఉన్నాయి. ఈ 6 నెలల్లోనే ఇంత పెద్ద మొత్తంలో అప్పులు, బకాయిలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిన పడ్డాయి. దీనికి కారణం ఏమిటి? దీనికి కారణం ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు ఆచరణ సాధ్యంగాని పథకాలకు నిధులు కేటాయించే ప్రయత్నం చేయటం, ఆచరణ సాధ్యంగాని వాగ్దానాలు చేయటం, ఇవన్నీ కూడా ఈ అప్పులు పెరగడానికి కారణమైంది. ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే 6 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి చేసిన అప్పులు ఆ శాతంతో పోలిస్తే, లేదా ఆ మొత్తంతో పోలిస్తే భారతదేశంలోని మరే దేశం, ఇంక్లూడింగ్ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా చేయలేదు. అంటే ఈ 6 నెలల్లో ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడంలో అగ్రస్థానంలో నిలిచింది. సరే, దీనికి మనకి కొన్ని గణాంకాలు కూడా చూద్దాం మనం. మీకు మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తారంటే సెక్యూరిటీల వేలం ద్వారా రుణాలు పొందుతారు ఆర్బీఐ నుంచి. వీటినే వాళ్ళు ఏమంటారంటే స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ అని చెప్పి అంటారు వాటిని. కానీ చాలా రాష్ట్రాలు ఈ పేరుతో రుణాలు తీసుకొని పాత రుణాలు కట్టడానికి, వడ్డీలు కట్టడానికి, లేదా అనుత్పాద వ్యయాలు చేయడానికి ఉపయోగిస్తున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగించడం లేదు. అందుకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా మినహాయింపు కాదు. ఇలాగా ఆర్బీఐ నుంచే ఈ 6 నెలల కాలంలో దాదాపు 39,637 కోట్ల రూపాయల లోన్స్ తీసుకున్నారు. ఒక్క ఆర్బీఐ నుంచే అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీల వేలం ద్వారా 39,637 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు తీసుకుంది. ఇది ఎలాగంటే మీకు జూన్ 4వ తేదీన 1000 కోట్లు, జూన్ 11న 2,000 కోట్లు, జూన్ 21న 2,000 కోట్లు, జూన్ 28న 5,000 కోట్లు, జూలై 12న 2,000 కోట్లు, జూలై 26న 3,000 కోట్లు, ఆగస్టు 23న 3,000 కోట్లు, ఆగస్టు 30న 4,000 కోట్లు, సెప్టెంబర్ 10న
3,000 కోట్లు, సెప్టెంబర్ 27న 3,000 కోట్లు, అక్టోబర్ 29న 3,000 కోట్లు, నవంబర్ 1న 2,000 కోట్లు, నవంబర్ 22న 2,000 కోట్లు, నవంబర్ 29న మొన్న 4,237 కోట్ల రూపాయలు ఆర్బీఐ నుంచి ఒక ఆంధ్రప్రదేశ్ లోన్లు తీసుకుంది. ఈ 6 నెలల్లో ఇంత పెద్ద మొత్తంలో ఏ రాష్ట్రము అప్పులు చేయలేదు ఆర్బీఐ నుంచి. ఇది ఒక అంశం అయితే, ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం చేసిన మరొక ఘనకార్యం ఏమిటంటే వివిధ కార్పొరేషన్ల సంస్థల ద్వారా మరో 10,000 కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంది. అంటే ఇది చాలా మందికి ఒక ఏంటంటే కార్పొరేషన్ల సంస్థలు అప్పులు చేస్తే అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం ఏమిటి? అయితే సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో ఏం చెప్పిందంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న సంస్థలు అప్పులు చేస్తే వాటిని రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణించాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పులో పేర్కొంది. ఈ రకంగా చూస్తే ఇది ఒక 10,000 కోట్ల రూపాయలకి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం బాధ్యత వహించవలసి ఉంటుంది. అంటే దాదాపు 50,000 కోట్ల రూపాయలు లోన్లు తీసుకుంటే మరి 1,00,000 కోట్ల రూపాయలు మనం అనుకున్నాం. 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు బకాయిలు. బకాయిల్ని మీరు అప్పులకి ఎలా చూపిస్తారు, లేదా బకాయిలు ఎలా చెప్తారు అని కూడా కొంతమంది ప్రశ్నిస్తారు. అయితే ఇలా లెక్కించే సాంప్రదాయానికి నాంది పలికింది ఈ చంద్రబాబు నాయుడు గారు, పురంధేశ్వరి గారు, వారికి అనుబంధంగా ఉన్న మీడియా. వాళ్ళు ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు అనేవి 7,00,000 కోట్లే ఉండొచ్చు, కానీ వారి కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించలేదు, టీచర్లకి వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు వాళ్ళకి ఇవ్వలేదు, జీపీఎఫ్ నిధులను వాడేసుకున్నారు, ఇలా రకరకాల అన్ని కూడా చెప్పి బిల్స్ పే చేయట్లేదు, ఇలా రకరకాలు చెప్పి 14 లక్షలు అప్పు ఉందని చెప్పి చెప్తున్నారు. అదే సూత్రాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా వర్తింపజేస్తే ఈ 6 నెలల్లో దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం అనేది కాంట్రాక్టర్లకి, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి, అంగన్వాడీ లేకపోతే ఈ వాలంటీర్ల వంటి ఉద్యోగులకి చెల్లించలేదు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పిఎఫ్ బకాయిలు కూడా చాలా వరకు ఆఫ్ చేశారు. ఇటువంటి బకాయిలన్నీ కూడా కలుపుకుంటే మరొక 50,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అంటే ప్రస్తుతానికి అంటే ఈ 6 నెలల్లో ఈ ప్రభుత్వం దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు విలువైన అప్పులు చేసింది, బకాయిలు పడింది. ఇంత జరుగుతున్నప్పుడు వీరికి గత ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసే నైతిక హక్కు ఎలా ఉంటుంది? రెండోది, అసలు ముఖ్యంగా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వారి పథకాలను అమలు చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలకు తోడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పథకాలను అమలు చేయాలంటే సంవత్సరానికి దాదాపు 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు వ్యయం చేయాలి. ఆ డబ్బంతా ఎక్కడి నుంచి తెస్తారు? ఒకవైపు బడ్జెట్కి వచ్చేటప్పటికి చాలా పెద్ద ఎత్తున లోటు బడ్జెట్ చూపిస్తున్నారు. మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. ఇవన్నీ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఎందుకో భవిష్యత్తు చాలా ఇబ్బందికరంగా అంధకారంలోకి నెట్టే విధంగా మారుతుందేమో అనిపిస్తోంది. కాబట్టి ఇకనైనా కానీ పాలకులు తమ స్వార్థం కోసం, అంటే కేవలం తమ అధికారంలో రావటం కోసమే అని చెప్పే ఉద్దేశంతో అనుచితమైన ఉచితాలను ప్రకటించి రాష్ట్రాన్ని దివాళా తీయకుండా చూడవలసిన బాధ్యత ఉంది.